కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మా టీపీసీసీ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మీరంతా యువకులు విద్యార్థులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీకు తెలియాలని నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను.
భారతదేశానికి ఆనాడు మహాత్మా గాంధీ నెహ్రూ గారి నాయకత్వంలో స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మనం మాట్లాడతారు 50 ఏళ్ళ కాంగ్రెస్ ఏం చేసిందని. ఆ కాంగ్రెస్ ఏం చేసింది 2 ముచ్చట్లు చెప్తా. అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో అంగ్రేజీ అంటే ఎవరైతే విదేశీయుల చేతిలో మన భారతదేశం ఉన్నప్పుడు తినడానికి తిండి దొరకని పరిస్థితిలో స్వతంత్రం తెచ్చుకొని భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా తీసుకొచ్చి గాంధీ గారి నాయకత్వంలో నెహ్రూ గారు ప్రధానిగా సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మౌలానా అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని రాసుకొని ఇవాళ భారతదేశం అన్నమో రామచంద్ర భారతదేశం ఇవాళ ప్రపంచానికి మన రైతులు అన్నం పెడుతూ అది అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు దేశంలో గుండు సూది కూడా తయారు కాని పరిస్థితిలో ఇవాళ రాకెట్ పోతుందంటే దానికి మూలకారుడు ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పంచవర్ష ప్రణాళిక ద్వారా కర్మాగారాలు ఏర్పాటు చేసి దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్ళింది జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం ద్వారా ప్రతి కుటుంబానికి కూడు గుడ్డ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. ఆ తర్వాత స్వర్గీయ రాహుల్ గాంధీ గారి తండ్రి ఇవాళ మీ చేతిలో ఉన్న ప్రతి సెల్లు మన చేతిలో ఉందంటే రాజీవ్ గాంధీ గారి స్వప్నం. ఆయన విదేశాల్లో చదువుకొని నా భారతదేశం ఐటీ రంగంగా ముందుకు పోవాలని, ఐటీ రంగంగా అభివృద్ధి చెందాలని, ఐటీ సెక్టార్లను తీసుకొచ్చి కమ్యూనికేషన్ వ్యవస్థను మన భారతదేశంలో నెలకొల్పింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఇది మీ ప్రపంచంలో వాడుతున్న సెల్ ఫోన్ మన చేతిలో ఉంది భారతదేశంలో అంటే అది రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ సైబర్ ఏదైతుందో ఐటీ సెక్టార్, ఐటీ ఉద్యోగులు ఇవాళ కోట్ల మంది విదేశాల పోయి ఉద్యోగాలు తెచ్చుకుంటుందంటే దానికి మూల కారణం ఆనాటి రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం. ఈ రాష్ట్రంలో కూడా సైబర్ టవర్ ఏదైతే హైదరాబాద్ పిలిపించుకొని రాజీవ్ గాంధీ గారు మీ హైదరాబాద్ నగరం ఐటీ సెక్టర్ కు ప్రసిద్ధి చెందాలి, ఒక బెంగళూరే కాదు హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందాలని ఆనాడు ఫౌండేషన్ స్టోన్ చేసింది ఎన్ జనార్దన్ రెడ్డి గారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారుతున్న సందర్భంలో ఆ ఐటీ టవర్ రిబ్బన్ కటింగ్ చేసింది మాత్రం వేరే పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. కానీ ఇది ఎవరికి తెలియదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటారు. మీరు ఆడ ఐటీ టవర్ పోతే శిలాపథకం మీద ఉంటుంది ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రేపు భవిష్యత్ మీ చేతిలో ఉంది. మనం ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ మీ అందరి కొరకు ఇచ్చింది నిధులు, నీళ్లు, నియామకాలు అనేది జరుగుతలేవు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటారు. ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంటికి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ తప్పించి పేద బడుగు బలైన వర్గాలు ఈ రోడ్ల మీద తిరిగి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. దయచేసి మీరందరూ ఈ యొక్క కుటుంబాలతో పాటు పక్క కుటుంబాలని అందరినీ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనందరము ఈ రాష్ట్రము 4 కోట్ల జనాలు సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పాల్సిన అవసరం ఉంది. మన అభ్యర్థి జేమ్స్ బాండ్, మన అభ్యర్థి పురమల శ్రీనివాస్. ఇద్దరు అభ్యర్థులను కంపేర్ చేయాలి. ఇద్దరు, ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఒక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు
మనల్ని ఓటర్ కడుపులో పెట్టుకుంటారు. 6 గ్యారెంటీలు ఇంపార్టెంట్. ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు 2500 రూపాయలు. ఆ ఇంట ఆ కుటుంబము ఎవరిని అడగకుండా ఎవరిని అప్పు అడగకుండా నేను సామాన్ చేసుకోవచ్చు. అది చెప్పవలసిన బాధ్యత మీది. ప్రతి ఆడబిడ్డ ప్రతి తల్లి అందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా గ్యాస్ 500 వస్తుంది. యువకులకు యువజ్యోతి కింద చదువుకోనికి మీ అందరికీ పేద కుటుంబాల ప్రతి ఒక్కరికి మీకు చదువుకోనికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి వారికి సంబంధించి లక్షల రూపాయలు మీ చదువు కోసం ఇస్తుంది, విదేశాలకు ఇస్తుంది. కాబట్టి మీ అందరికీ దయచేసి మరొకసారి కోరుకుంటున్నా, సీనియర్ గెలిపే మనందరి భవిష్యత్తు 30 కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ మనోడు సోదరుడు తమ్ముడు వేణుకు మరొకసారి ఇందులో ఎవరి ఒత్తిడి లేరు, ఎవరి నుంచి నాకు రాలేదు. నేను ఈ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కంటే 100% పేదలకు మేలు చేసిన పార్టీగా నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నాకు ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, యువతకు ఉద్యోగాలు ఇచ్చుటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా 99% విఫలమైంది. ఎందుకంటే ఉదాహరణ, నా దోస్తులు ఉన్నారు, 4 మన కరీంనగర్లో పోలీస్ జాబ్ రాసి 124 మార్కులు వచ్చినాయి. వాళ్ళకు 124 మార్కులు వస్తే ఇదే మన తెలంగాణలోని హైదరాబాద్లో కేవలం బీసీ విద్యార్థికి 60 మార్కులు వస్తే కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. 60 మార్కులు జాబ్ వచ్చినప్పుడు ఇక 124 మార్కులు వచ్చినప్పుడు ఇక్కడ అన్న మాకు అక్కడ 60 మార్కులు వచ్చినాయి, ఇక్కడ 124 మార్కులు వచ్చినాయి, మాకు ఎందుకు రాలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తే అదే కానిస్టేబుల్ వచ్చి మీరు అడుగుతారు. ఇది మా చదువుకున్న విద్యార్థికి తగిన గౌరవాన్ని నేను అడుగుతున్నాను. 2, ఇందిరమ్మ ఇల్లు మన మధ్యతరగతి కుటుంబానికి మెయిన్ కావాల్సింది ఒక నీడ. నాకు తెలిసి ఇక్కడ ఉన్న 80% మందికి ఎవరికి ఇల్లు లేదు, సొంత నీడ లేదు. ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 90% ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు రాని వరకు ఇందిరమ్మ జాగాలు కూడా ఇచ్చినాయి, బాధ్యత ఇచ్చినాయి. నాకు కూడా వచ్చింది 40 మా ముందు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తలుచుకుంటే 1,00,000 మందిలో 100 మందికి ఇల్లు ఇస్తుంది. ఓన్లీ దగ్గరున్న ఎమ్మెల్యే దగ్గరున్న 5-10 మందికి అది దగ్గర జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేరింటికి రావడం జరిగింది. కావున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఇంటికి మనకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షల రూపాయల సాయంతో ఆ సాగుతున్న వారికి ఇల్లు రావడం జరుగుతుంది. జాగా లేని వారికి కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ జాగా ఇల్లు ఖచ్చితంగా మొదటి స్థానంలో ప్రతి ఒక్కరు నీడ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగపడుతుందని నేను ఇందులో జాయిన్ అయ్యాను. 3, మన ప్రియతమ నాయకుడు కరీంనగర్ శాసనసభ్యుడు కావలి ఎమ్మెల్యే గురునాథ్ శ్రీనివాస గారు గారిని నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ కనసాగలుగుతుంది. నాకు పరిచయం. కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అయినాక ఆదాయాన్ని పోయి కలిసిన అన్న, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి, ఎందుకంటే పేదల తరఫున కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని. కానీ శ్రీరంగ గొప్ప వ్యక్తి దగ్గర ఊళ్ళున్న 90% అందరికీ సహాయం చేసినట్టు అందుబాటులో అన్నాన్ని ఫోన్ చేస్తే బిడ్డ నేనున్నా అని అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు శ్రీరన్న. టికెట్ కరీంనగర్ టికెట్ 4 చేతులు మారింది. ఒకరే గౌరవ ఎవరికి అసలు టికెట్ రాక కార్యకర్తలు అస్తరిస్తున్నారు. ఆఖరికి ఒక గ్రామ సర్పంచ్ టికెట్ రావడం అతన్ని
మీరందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మమ్మల్ని చేర్చినందుకు మేము ధన్యవాదాలుగా ఉంటాము. మనందరం సింగర్ కోసం కష్టపడి పనిచేయాలి. మనం ఒక 15 days మనకి కావాలనుకుంటే దాని తర్వాత మనం దీన్ని ఎంతో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనం సింగర్ను సపోర్ట్ చేసి 100% సింగర్ను సపోర్ట్ చేయాలి. ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఎక్కడ మాత్రం జరగదు. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అవకాశం కల్పించిన చేసిన ప్రభుత్వాలకు ధన్యవాదాలు చేస్తూ నేను ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్పీగా యూత్ కాంగ్రెస్ కమిటీలా మేము పనిచేసిన అయితే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇమ్రాన్ భాయ్ మా టీము మా అసెంబ్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా అందరి టీంగా అందరూ పనిచేసాం. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నేను పోషించిన ఆ రోజు నేను అన్నపై కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఉండి కూడా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినప్పుడు అన్న నాకు సార్లు పోలీసులు ఇబ్బంది పెట్టుకోవడం అంజనా చెప్తే అంజనా ప్రభాకరణ తోటి మన శ్రీధరబాబు సార్ తోటి చెప్పి మా మీద కేసు రాకుండా మమ్మల్ని రక్షించారు. అంత మంచి నాయకులను విడిచిపెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మేము పుట్టానికి పోరాటం కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బంగారు తెలంగాణలో భారతీయ కాంగ్రెస్లో మేము పోయిన వాళ్ళు. దాని తర్వాత అప్పటి వరకు ఉన్న మంచి టీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత ఏ విషయంలో అయినా కానీ యువతకు అన్యాయం చేసుకుంటూ వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు స్థానిక మంత్రి గౌరవ కమలాకర్ గారు ఎంపీ సంజయ్ గారు ఈ ఇద్దరు సిగినకు టికెట్ రాకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఒకరైతే పైసలు పొందంటే ఒకరేమో అధికారిగా ఇబ్బంది పెట్టా కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంది ఇచ్చింది. కాబట్టి నేను యువకులకు ఒకటే విషయం చెప్తున్నా, మతాల్లో చుట్టూ పెట్టే ఒక క్యాండిడేట్ అయితే పైసలతోటి ఐఫోన్లు మందు బియ్యం బిర్యానీకి దావతించుకుంటా ఇయ్యాల మంత్రి గారు కానీ అదే బండి సంజయ్ గారు కానీ వీరిద్దరు చేసే అరాచకాలను మనకిన అధిపత్యం చేస్తుంది. దయచేసి యువకులు నేను చెప్పేదంటే కాంగ్రెస్ పార్టీలో చైతన్య కార్యక్రమంలో భాగంగా ఎక్కడికి చేసిన పేరు ఆధ్వర్యంలో విచ్చేసిన మన యువకులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు పేరు మరియు మన ఎన్నికల్లో మిత్రమండలందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉండి ఆదరిస్తారని ఆలోచనతో ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయడం జరిగింది. దీనికి
చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి దూరం పెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో కష్టపడి ఏదైనా నేనే సీటు అనుకోవాలి, నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టుకోవాలి. కుటుంబ వ్యక్తిగా మరి ఇంటి వ్యక్తిగా పనిచేస్తే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం సాధనకై ఏదైతే కృషి చేస్తున్నామో ఖచ్చితంగా దాన్ని మనం సాధించడానికి ఒక సదావకాశం. ఇప్పుడు అక్కడ వాడలో అందులో మన బ్రదర్ వేరే మన గోపి ఉన్నాడు, అదేవిధంగా ఇటు వేరే